ఇప్పుడు చూసిన ఇదే పని నీకు ఆఫీస్లో వర్క్ ఉంటాయి. ఎప్పుడూ ఉండేది ఆఫీస్. నేను ఇక్కడ మాట్లాడితే నువ్వు అక్కడ చూస్తున్నావు ఏంటి? అది వర్క్ ఉంది, కొంచెం కొన్ని నిమిషాలు ఆగు. నా గురించి పట్టించుకోవాలి. నేను డైలీ పట్టించుకుంటున్నా కదా. ఏం పట్టించుకుంటున్నావు? ఆఫీస్కి వస్తా నేను చూసుకుంటాను. అంటే యాక్చువల్గా మా ఆఫీస్లో నేను ఇచ్చారు కదా, సో ఆల్మోస్ట్ వర్క్స్ అనేది నేనే చూసుకోవాలి. నానులే కొంచెం మరి నన్ను ఎవరు చూసుకుంటారు? నేను కూడా నేనే చూసుకుంటాను, కానీ ఈ రోజు అయితే కొంచెం వర్క్ ఉన్నాను. రోజు చెప్పే మాట ఇవే కదా. రోజు నీ దగ్గరికి ఇలా రావడా నువ్వు అలా మాట్లాడతాను. డైలీ అని కాదు, ఏదో ఒక రోజు ఇప్పుడు అది పక్కన పెట్టచ్చు కదా. పెడతాను కదా. ముందు పక్కన పెట్టుకుంది ఇప్పుడు అదే పోలేదు నీకు, అంటే కాసేపు ప్రశాంతంగా వర్క్ కూడా చేసుకున్నావు. అంటే నాది నీకు గోళలా అనిపిస్తుందా? గోళాని కాదే, లైక్ మన పర్సనల్ లైఫ్ కొంచెం తర్వాత ముందైతే ఇదనుకుంది, ముందు వర్క్ చేసుకోని అనుకుంటున్నాను. నేను ఏది మాట్లాడా నీకు గోళలాగా అనిపిస్తుంది కదా, కానీ నా బాధ ఏంటో నీకు అర్థం కాదా? నీకేం బాధలు వచ్చినాయి కదా? నువ్వే నాకు ఇంకేం బాధలు ఉంటాయి? ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందే ఉంటావు. అంటే వర్క్స్ ఉంటాయి కదా ఆఫీస్లో. అంటే అప్పుడు చూసిన ఆఫీస్ వరకు కంప్యూటర్ ఇదే వాళ్ళని పట్టించుకోవాలా? నేను అవసరం లేదా? నేను కూడా పట్టించుకుంటున్నాను, కానీ నేను జస్ట్ కొంచెం ఏదో బిజీ వర్క్ ఉంది. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా కూడా నీకు అన్ని పనులు నువ్వు అంటే నీకు ఇచ్చిదాల్లా బాగా అలానే కాదు, కొన్ని నిమిషాలు అయితే వర్క్ అయిపోతుంది, తర్వాత మనం ఫ్రీగా ఉంటాం కదా. ఎప్పుడు చెప్పినా అదే చెప్తావు. ఆ టైంకి 12 అయ్యేసరికి పడుకుంటాం అంతే. అంతేనా? ఇంకేం పట్టించుకోవా? అంటే పడుకోవడం అంతేనా? లైఫ్ అంటే మొత్తం అదే. మరి నేను చెప్పింది కూడా అదే. నేను చెప్పేది కూడా అదే. నీకు ఎప్పుడు ఇదేనా? అంటే లైఫ్ అంటే ఏం పట్టించుకోవా? పట్టించుకుంటున్నా కదా. ఏం పట్టించుకుంటానండి? ఆఫీస్ లో ఉంటావు, ఇంటికి వచ్చాక కంప్యూటర్ ముందు ఉంటావు. మరి నన్ను ఎప్పుడు పట్టించుకుంటావు? బాగానే ఉన్నాం కదా, మనకేంటి? ఏం బాగానే ఉన్నా? నువ్వు అనుకుంటే బాగానే ఉన్నా, అంటే నేను ఏం బాధపడుతున్నా, ఏది ఫీల్ అవుతున్నానో నీకు అర్థం కావట్లేదా? బాగానే. ఎప్పుడు అదే కాదు, పిల్లల్ని కూడా పట్టించుకోవాలి. పిల్లల్ని ఏం ఆలోచిస్తుందో తన ఆలోచన కూడా చూడాలి. ఎప్పుడు చూస్తే ఒకే కాదండి. చూస్తున్నా కదా, కొంచెం నాకు కూడా ఉంటాయి కదా. ఉన్నాయి, చెప్పొచ్చు కదా. చెప్పు, నీ బాగానే అది పక్కన పెడితే పెట్టేసిన. హ్యాపీగా ఉన్నా. హ్యాపీ అంటే ఇంతేనా? మాట్లాడుకోవడమేనా? ఇంకేం చేయాలి? చేద్దాం, తప్పకుండా చేద్దాం. చేయడానికి కానీ ఏం లేదమ్మా, స్పెషల్ ఏం లేదా? ఉంది కదా అమ్మయ్య. ఎలాగో చెప్పినట్టే పక్కన పెట్టి నాతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఇది చాలు. అదే, సో హ్యాపీగా నీతో నేను కాబట్టి ఏం లేదా? ఉందని మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. నీతో ఎప్పుడు ఇలాగే కాదు, ఎప్పుడు ఇలాగే ఉండాలి. నిన్ను పట్టించుకోవాలి. నిన్నే పట్టించుకుంటా, నిన్ను పట్టించుకోకుండా ఏం చేయాలి? సరే మరి చేద్దాం. ఈ రోజైనా నాతో హ్యాపీగా ఉంది. సార్ సార్ పెట్టా సార్, మీకు మెయిల్ పంపించాలా? ఓకే సార్, 2 నిమిషాల్లో పంపిస్తాను. ఓకే సార్, అయిపోయింది, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, డన్ సార్. ఏంటండి ఈ టైంలో కూడా మళ్ళీ సైలెంట్ లో పెట్టచ్చు కదా? లేదు, చిన్న వర్క్. మళ్ళీ అది పట్టుకున్నావు ఏంటి? మెయిల్ పంపిస్తాను, 2 నిమిషాలు, జస్ట్ 2 నిమిషాలు. ఒకసారి చూడండి, మీకోసం ఎంత అందంగా రెడీ చేయించాను. నువ్వు ఫస్ట్ నుంచి బాగానే ఉన్నావు కదా. ఫస్ట్ పక్కన పెట్టండి. 2 నిమిషాలు మెయిల్ పంపించేసి. లేదు, మీరు పక్కన పెట్టండి ఫస్ట్, తర్వాత అది చూసుకుంటాను. 2 నిమిషాలు. ఇదంతా రెడీ అయిందంతా ఇప్పటి వరకు దగ్గరగా వచ్చి మళ్ళీ ఏంటి ఇది? నువ్వు బాగానే ఉన్నావు, అది అనట్లేదు. 2 నిమిషాలు అయితే మెయిల్ పంపించేస్తాను. ఫస్ట్ పక్కన తీసి పెట్టండి ప్లీజ్. పెట్టండి. మళ్ళీ డిస్టర్బ్ చేయిస్తానన్నారు కదా. హలో సార్. సార్ పంపించేస్తున్నా సార్, ఇప్పుడైతే 2 నిమిషాలు అయిపోయింది. ఓకే సార్.
ఓకే 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 సార్, నో ప్రాబ్లం. యా, ఓకే. సైలెంట్లో పెట్టండి కొంచెం ఫోన్. సైలెంట్లోనే ఉంది, అది మెయిల్ పంపించలే కదా ఇందాక. మళ్ళీ ఏంటి? ఆ మెయిల్ సెండ్ చేయలేదు, ఇంకా 2 నిమిషాలు అయితే అయిపోతుంది. నేను ఒప్పుకోనండి. 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 నిమిషాలు. అబ్బా చూడు ఎంత బాగా కట్టుకుని ఎంత బాగా రెడీ అయ్యాను. ఫస్ట్ నుంచి చాలా బాగున్నారు, చాలా అంటే చాలా బాగుంది. ఏమండి కొంచెం పక్కన పెట్టండి. పెడతాం. కొంచెం పక్కన పెట్టండి. పెడదాం. అబ్బా నేను చెప్తుంటే మీకు ఏం అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుంది కానీ ఒక్క మరి 2 ప్లీజ్ నిమిషాలు, పక్కన పెట్టండి. ఒక్క 2 నిమిషాలు. ఇది నేను చెప్తున్నా నీకు అర్థం కాదు. పక్కన పెట్టండి ఫస్ట్. అర్థమవుతుంది, 2 నిమిషాలు అయితే అయిపోతుంది. అది కాదండి, ఈరోజు సండే ఏం చెప్పాను, అలా బయటకు వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం, తిని ఏదైనా మూవీకి వెళ్దామని చెప్పాను కదా. సండే రోజు కూడా నాకు అసలు నువ్వు ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇంకెందుకు? కాదు, ప్రతి సండే మూవీ అంటే కుదరదు కదా ఇది. మనకు కూడా డబ్బులు కావాలి కదా, అయితే వర్క్ చేయాలి కదా. ఈరోజు సండే పోదాం రండి, పోదామని చెప్పావు కదా, ఈరోజు సండే పోదామని చెప్పావు కదా, పోయి బయటకు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అలా రెస్టారెంట్కి వెళ్ళి తిని మూవీకి వెళ్దాం. సరే వెళ్దాం, మూవీకి వెళ్దాం, కానీ ఇప్పుడు చెప్పినవన్నీ కావు కదా. నేను ఎన్ని చెప్పినా నీకు అసలు అర్థం కావట్లేదా? సండే ఈ రోజే కదా ఉంది, మళ్ళీ సండే అయితే మళ్ళీ ఏదో ఒకటి చెప్తావు. ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా ఈరోజు, అది పక్కన పెట్టండి, అది ఎప్పుడు ఉండేదే కదా, రేపు చేసుకుంటారు కానీ. నెక్స్ట్ సండే వెళ్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ సండే అంటే నెక్స్ట్ సండే వెళ్దాం అంటున్నాం. ఈరోజు కొంచెం వర్క్ ఉంది అంటున్నాం కదా. మొన్న కిందటి సండే అన్నాం, మళ్ళీ అది క్యాన్సిల్ చేసాం, మళ్ళీ ఇప్పుడు అది సండే అన్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ సండే అంటాం. అంటే నీకు తీసుకెళ్ళడం ఇష్టం లేదా? నీతో సినిమాకి రావాలని నాకు కూడా ఉంది, కానీ సినిమాకి వెళ్ళాలంటే మనకు డబ్బులు రావాలి కదా, దానికోసమే కదా ఇది చేస్తుంది. సో డబ్బులు వచ్చాక వెళ్తాం కదా. అంతే తప్ప ఇంట్లో పట్టించుకోరు, నన్ను ఏం పట్టించుకోరా మీరు? నీతో కూడా బాగానే ఉంటా, సండే కూడా వర్క్ చేస్తున్నా అంటే అర్థం చేసుకో, మన కోసమే కదా, మన ఫ్యూచర్ కోసమే కదా. సో అది కొంచెం అర్థం చేసుకొని. ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బైనా, ఇంకా ఇంట్లో భార్య నేను పట్టించుకోరా మీరు? కష్టపడండి, కానీ నన్ను కూడా అసలు అర్థం చేసుకోరు ఎందుకు మీరు? కష్టపడేది మన కోసం, మన సుఖం మన కోసమే నేను కాదనట్లా. మరి నువ్వు నా ఆనందాన్ని కూడా నువ్వు తీసుకుని ఎవరు తీరుతాం. నెక్స్ట్ సండే వెళ్దాం. అంటే ఒక సినిమాకి తీసుకెళ్ళకుంటే, సినిమాకి తీసుకెళ్ళకుంటే అంతేనా సుఖం? లైక్ నేను సుఖపడతాను అంటే ఎప్పుడు నేను ఇంట్లో ఇలా ఉండాలి, మీరు ఎప్పుడు ల్యాప్టాప్ ముందు ఉంటూ నన్ను పట్టించుకోక, అంటే నేను ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోను? నాతోనే చెప్పుకో. మీరే కదా నన్ను ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏం బాధ వచ్చింది నీకు? చెప్పు. ఏం బాధ? బయటికి వెళ్దామని చెప్పారు, ఈ రోజు కూడా ఈ రోజు ఇంత బాగా రెడీ అయ్యి కూర్చుంటే ఈ సండే కాదు నెక్స్ట్ సండే అంటున్నారు. ప్రతిరోజు బాగానే ఉంటుంది, నేను దాని గురించి అనట్లేదు. ఎవరికి అయిపోతే వెళ్ళిపోదాం, ఫినిష్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి అది పక్కన పెట్టి వెళ్దామా? వస్తారా? నాకు ఇప్పుడు ఇంత అనవసరం. ఈ రోజు బయటకు వెళ్దామన్నా ఈ రోజు బయటకు వెళ్దాం రండి. ఇలా పట్టింపులతో ఉంటే కష్టమే. నాకు అదంతా తెలీదు. ఈ రోజు సండే మీరే వచ్చేయడానికి ఏం లేదు, బయటకు వెళ్ళాలి. మూవీ దీంట్లోనే చూసుకున్నాం, వర్క్ అయిపోయాక 10 నిమిషాలు దీంట్లోనే చూసుకున్నాం మూవీ. బయటికి వెళ్దాం అన్నావు, షాపింగ్కి వెళ్దాం, నువ్వు పక్కన పెడితే బయటికి వెళ్దాం. ఈ రోజు అసలు నువ్వు వచ్చేది ప్లీజ్ అర్థం చేసుకో. మొన్న తీసుకున్నావు కదా బట్టలు, బాగానే తీసుకున్నావు కదా. అంటే మొన్న తీసుకున్నావు, నిన్న తీసుకున్నావు, నేను ఏం చెప్పావు? సండే తీసుకెళ్తా, షాపింగ్కి వెళ్దాం, మూవీకి వెళ్దాం చెప్పావు కదా. మూవీకి అయితే డెఫినెట్ గా తీసుకెళ్తా, ఇది వర్క్ అయిపోతే తీసుకెళ్తా. ఇప్పుడే తీసుకెళ్ళాలి, అది పక్కన పెట్టండి. అయిపోద్ది, ఒక 10 నిమిషాలు అయితే వర్క్ అయిపోతుంది. ఏంటండి ఎప్పుడు చూసినా ఎంతేనా? ఇంకేం కావాలి చెప్పు మేడం, ఇంకేం కావాలి? ఇంకా ఏం కావాలి? ఇంత నేను చెప్పిన నుంచి అరుస్తున్నా, నీకు ఏం అర్థమవుతుంది? నాకు అర్థమవుతుంది, చెప్పు. అక్కడ పక్కన పెట్టేస్తే మూవీకి వెళ్దాం, బయటకు వెళ్దాం. అయ్యా ఇప్పటికైనా నా మాట విన్నా. ఏం చేద్దాం? ఏం చేద్దాం తెలియదు, కొంచెం నా మాట విన్నా కదా. ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అప్ అయ్యా, బయటకు వెళ్దాం. నువ్వు రెడీ అయితే నేను ఎలాగో రెడీ అయ్యినా, నువ్వు వచ్చేసి సార్. ఎస్ సార్, ఇంట్లోనే ఉంది సార్. అదేంటి సార్ సడన్గా? అంటే యాక్చువల్గా నేను 2 days లీవ్ తీసుకుందాం అనుకున్నాను సార్, కానీ మీరు సడన్గా అయితే చెప్తున్నారు. లేదు సార్, కొంచెం కుదరదు, కొంచెం అర్థం చేసుకోండి. అంటే బాగా అర్జెంటా సార్? ఓకే సార్, అట్లయితే ఓకే సార్, నేను వస్తాను.
ఓకే సార్ ఎంత 3 days క్యాంపా సార్? ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే నేను వెళ్ళాలి, కొంచెం లంచ్ చేసి వెళ్ళిపోతా. బట్టలు వేసుకోవాలి, ఓకేనా? వెళ్తాను. ఏమనుకోక, సారీ. విత్ ఇన్ 3 daysలో వచ్చేస్తాను, సరేనా? బాయ్.